రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని అందరికి తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా వంగ గీత వస్తున్నారని తెలిసింది. అసలు ఈ వంగ గీత ఎవరు సార్? ఆమె రాజకీయ జీవితం ఏంటి? పూర్తి పేరు వంగ గీత కాశీ విశ్వనాథ్. వంగ గీత విశ్వనాథ్ అని పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పేరు విశ్వనాథ్. సో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వంగ గీత గారు 2009లో ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయ ప్రవేశం చేశారు. ఆమెను తర్వాత గెలిచిన తర్వాత ఎన్నికలైనాక జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని ఏదో మాట్లాడారు. అది నిజానికి చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమె 84 నుంచి రాజకీయాల్లో ఉంది. కనీసం 95లోనే ఆమె జడ్పీటీసీ చైర్పర్సన్. అలాంటి ఆమెను పట్టుకొని 2009లో ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చాయంటే ఇతనికి ఇంత రాజకీయ అజ్ఞాన పవన్, తన ప్రత్యర్థి ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారో కూడా తెలియకుండా ఉన్నాడా అనేది కూడా షాక్ అయ్యారు చాలామంది. సో ఆమె కూడా దాన్ని ఖండించింది. నేను ప్రజారాజ్యం నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను ఫస్ట్ చేరిన పార్టీ తెలుగుదేశం అనేది కూడా ఆమె మాట్లాడింది. అట్లాగే అది విఘ్నత అనిపించుకోదు. ప్రత్యర్థులు నువ్వు నా పార్టీలోకి రా అంటే నేను కూడా అంటా కదా, నువ్వు కూడా రా నా పార్టీలోకి, కానీ అలా అనొచ్చా అనేది కూడా ఆమె ప్రశ్నించింది. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ అక్కడ తన ఇమ్మెచ్యూర్ పొలిటికల్ దీన్ని ప్రదర్శించాడు. సరే, ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా పిఠాపురం మీద జగన్ ఫోకస్ చేయడం, అక్కడ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని పిఠాపురం మీద ఫోకస్ చేయమని చెప్పడం. సో మిథున్ రెడ్డి ఏమో అక్కడ అంతకుముందు ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆయన కూడా ఎలుగున్నాడంటే నిన్న జగన్ పిలిచి ఆయనతో కూడా మాట్లాడాడు. ఆయన కూడా నేను వంగ గీతను గెలిపిస్తానని రంగంలోకి దిగుతున్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. సో ఇటు పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, తర్వాత చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా అక్కడ రంగంలోకి దిగారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా దిగారు. మరోవైపు చాపు కింద నీరులాగా ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగి ఆయన ఎవరెవరు ఇంపార్టెంటు వాళ్ళతో మాట్లాడడం, కాపు నాయకులతో మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడు. ప్రధానంగా ఆ నియోజకవర్గం ఎంచుకోవడం వెనుక పవన్ కళ్యాణ్కి ఉన్నది ఏంటంటే అక్కడ కాపు ఓట్లు బలంగా ఉన్నాయి. అంటే మొత్తంగా 2,30,000 ఓట్ల వరకు అక్కడ ఉంటే అందులో కాపు ఓట్లు 90,000-95,000 ఓట్లు అక్కడ ఉన్నాయి. సో అవన్నీ గుత్తగా మనకు పడతాయన్న ఉద్దేశంతో దిగాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రకరకాల యాంగిల్స్లో నుంచి చెమట్లు పట్టిస్తున్నారు. ఒకరేమో వర్మ, తెలుగుదేశంలో గతంలో 2014లో రెబల్గా నిలబడి గెలిచాడు. 2019లో తెలుగుదేశం తరఫున పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయాడు. తను ఇప్పుడు 5 ఏళ్ళుగా అక్కడ గట్టిగా కృషి చేస్తున్నాడు. కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా ఆయన పనిచేశాడు. ఆయనకి విన్నబిలిటీ బలంగా ఉంది, విన్నింగ్ అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ఆయన హర్ట్ అయ్యాడు. మళ్ళీ ఏదో చంద్రబాబు పిలిచాడు, మాట్లాడాడు. ఈ లోపల పవన్ కళ్యాణ్ ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే నేను కాకినాడ నుంచి పోటీ చేస్తే ఉదయ్ శ్రీనివాస్ ఏమో పిఠాపురం వెళ్తాడు, లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో ఉండి నేను పిఠాపురంలో ఉంటాను, ఇలాంటిది ఒకటి ఇచ్చాడు. అది కూడా అమిత్ షా సూచన మేరకని. దాంతో మళ్ళీ వర్మ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఉదయ్ గాని ఇక్కడికి వస్తే నేను మాత్రం పోటీ చేస్తానని. సో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజ్డ్ వాతావరణం వల్ల కూడా పవన్కి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ని గట్టిగా పోటీ ఇస్తున్న ఈ వంగగీత ఎవరు అని అందరూ కూడా గూగుల్ సెర్చ్ అవి చేస్తున్నారు. ఎక్కడ కూడా గూగుల్లో డీటెయిల్గా లేదు ఆమె మీద. ఈవెన్ వికీపీడియా ఎంట్రీ కూడా అంత డీటెయిల్గా లేదు. అసలు ఎవరు వంగగీత ఏమని అన్నప్పుడు యాక్చువల్గా ఈమె 60 ఏళ్ళు ఇప్పుడు ఈమెకు. సో పివిఎస్ ప్రకాష్ రావు, పి బ్రహ్మరంభ అనే వీళ్ళ అమ్మ నాన్న, వీళ్ళకు ఈ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్లోనే పెళ్ళి అయిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మహిళా కళాశాలలో చదువుతున్నప్పుడే పెళ్లి చేశారు కాశీ విశ్వనాథ్ అని ఆయనకి. అయితే ఇక్కడ చాలాసార్లు అంటుంటారు విమెన్కి సక్సెస్కి వెనక ఒక మగవాడు ఉంటాడని. ఎందుకంటే మనది ఫ్యూడల్ సమాజం కాబట్టి స్త్రీలు స్వతంత్రంగా పైకి రావాలంటే వెరీ డిఫికల్ట్ కాబట్టి మగవాళ్ళు ఆల్రెడీ ముందుంటారు కాబట్టి మన సమాజానికి అది అప్లై అవుతుంది.
ఎవరో ఒకరు మగవాళ్ళు హెల్ప్ చేయకపోతే స్త్రీలు పైకి రావడం కష్టం. అట్లీస్ట్ ఒక జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ రావచ్చు. సో అలాగా ఈ విషయంలో అది 100% కరెక్ట్ అనమాట. సో ఈ పెళ్ళి అయినప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి మామూలుగా అయితే చాలామందిని మనం చూస్తాం పెళ్లి కాగానే ఎడ్యుకేషన్ ఆపేస్తారు. వాళ్ళ అమ్మ కూడా అలాగే అనిందంట, పెళ్ళి అయిపోయింది కదమ్మా ఇంకెందుకు నువ్వు అని. కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే ఇది మనం డిసైడ్ చేయాల్సింది కాదు, ఆల్రెడీ పెళ్ళి అయినాక వాళ్ళ హస్బెండ్ డిసైడ్ చేస్తాడు అని చెప్పారంట. కానీ హస్బెండ్కి ఏంటంటే ముందు నుంచి కూడా అంతకుముందే 83 నుంచే వీళ్ళ హస్బెండ్ స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా తిరిగేవాడంట రాజకీయాల్లో. అప్పట్లో 80s 90s వరకు కూడా, అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెరిగే వరకు కూడా స్టూడెంట్ మూమెంట్కి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మధ్య చాలా దగ్గర సంబంధం ఉండేది. చాలామంది లీడర్లు స్టూడెంట్ మూమెంట్ నుంచే వచ్చేవాళ్ళు. మనకు శివ లాంటి సినిమాలు కూడా అవి చెప్పాయి. సో అలాగా ఈయన స్టూడెంట్ మూమెంట్లో ఉండేవాడు. ఈమె కూడా 84లో ఇంటర్మీడియట్లో నుంచి కూడా ఆమె యాక్టివ్గా స్టూడెంట్ మూమెంట్లో ఉండేది. క్లాస్ లీడరు, అలా కాలేజీ లీడరు అలాగా ఉండేదన్నమాట డైనమిక్గా. దానికి కారణం ఈమె ఏం చెప్తారంటే ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ తాత, అమ్మ తరపున తాత ఫ్రీడమ్ ఫైటర్ అంట. సో అందువల్ల కూడా కొంత ఆ తాత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, రాజకీయాల్లో ఉండాలి, సర్వీస్ చేయాలి అన్నది నాకు చిన్నప్పటి నుంచి కూడా 5వ క్లాసులో అప్పటి నుంచి కూడా మనం సర్వీస్ చేయాలి అన్న ఒక దృక్పథం ఉండేది, అది పనిచేసింది అని చెప్పుకుంది. సో వీళ్ళ హస్బెండ్ ఈమెను ప్రోత్సహించారు, నువ్వు చదువు, కాలేజ్ చదువు అని చెప్పి మళ్ళీ డిగ్రీ చేర్పించారు. డిగ్రీ చదివింది. డిగ్రీ చదివినాక 3 MAలు చేసింది ఈమె. MA పొలిటికల్ సైన్స్, MA అడ్మినిస్ట్రేషన్, MA సోషియాలజీ. అది కాకుండా డిప్లొమా సైకాలజీ. ఇవన్నీ అయినాక కూడా ఆయన లేదు మనం లా అయితే బాగుంటుంది నువ్వు అని చెప్పి లాలో ఆంధ్ర యూనివర్సిటీలో లాలో చేర్పించాడు. ఆ తర్వాత నాగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ లా చేసింది. సో ఇలాగా ఈమె ఒక హైలీ ఎడ్యుకేటెడ్గా రావడానికి ప్రధాన కారణం ఆయన. అలాగే రాజకీయాలకు కూడా ఆయన తీసుకొచ్చాడు. సో ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రోత్సహించాడు అన్నమాట. అలాగా ఈమె 89లో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అప్పట్లో రామారావు అంటే ఉండే క్రేజు అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేరారు. యాక్చువల్గా 95లోనే ఎమ్మెల్యేగా ఈమెకి సీట్ ఇవ్వాలని రామారావు అనుకున్నాడు. అప్పుడు రామారావు ఏంటంటే కొంత ఎడ్యుకేటెడ్ ఉమెన్ని ప్రోత్సహించేవాడు. ఆయనకి ఎవరన్నా చదువుకొని ఉంటే బాగా ఇష్టం అన్నమాట. సో అలాగా ఈమెకి ఇద్దామనుకున్నారు కానీ అక్కడ లోకల్ సమీకరణాల్లో ఇవ్వలేకపోయాడు. అందుకని ఇవ్వలేకపోయాం కదా అని జడ్పీటీసీ మహిళా కోటాలు ఈమెకి ఇచ్చారనమాట. సో హస్బెండ్ కూడా ప్రోత్సహించారు. అలాగా 95లోనే ఈమె జడ్పీ చైర్ పర్సన్ అయిందనమాట. దాని తర్వాత 97లో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నింది. సో పార్టీలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళింది. అంటే రోజా వచ్చే వరకు కూడా ఈమె స్టేట్ లెవెల్లో మహిళా విభాగాన్ని చూసుకునేదన్నమాట. దాని తర్వాత 2000 నుంచి 2006 వరకు తెలుగుదేశం నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికైంది. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. దాని తర్వాత 2009లో పార్టీ పెట్టారు. ఈ లోపల ఎన్టీఆర్ వెళ్ళిపోవడం, చంద్రబాబుతో ఈమె ట్రావెల్ చేయడం అవన్నీ జరిగాయి. అయితే చిరంజీవి కుటుంబంతో, ముఖ్యంగా అల్లు రామలింగ కుటుంబంతో ఈమె కుటుంబానికి అనుబంధం ఉందన్నమాట. ఆయన ఎక్కడ షూటింగ్లు జరుగుతున్నా వీళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని వెళ్ళేవాడు. అలాగా అనుబంధం ఉంది. దాంతో చిరంజీవి పట్ల కూడా వీళ్ళకి, చిరంజీవి అల్లుడైనాక చిరంజీవి పట్ల కూడా కొంత ఫ్రెండ్షిప్ అది పెరిగింది, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. దాంతో చిరంజీవి ఆ ఏరియాలో ఎవరు నిలబెట్టాలనుకున్నప్పుడు ఈమె కనిపించింది ఆయనకి. ఆల్రెడీ ఈమె పొలిటికల్గా యాక్టివ్గా ఉంది కాబట్టి చిరంజీవి ఆహ్వానించడం, ఈమె అట్లా ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది. ప్రజారాజ్యం పార్టీలో 2009లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. సో జడ్పీ చైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే. సో అటు ఎమ్మెల్యేగా ఉన్నది. తర్వాత చిరంజీవి ఏం చేశాడు, దీన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు. సో ఈమె నేచురల్గా కాంగ్రెస్ అయిపోయింది. ఈమె చేరలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. అయితే ఈమెకు ఏమైందంటే ఈ రాష్ట్ర విభజన బాగా దెబ్బతింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏమి పార్టిసిపేట్ చేసింది. సో రాష్ట్రాన్ని విభజించేశారు. అది బాధ అయ్యి దాదాపు 4-5 ఏళ్ల పాటు ఈమె రాజకీయాల నుంచి డిస్కనెక్ట్ అయింది. కానీ పబ్లిక్ లైఫ్ నుంచి అవ్వలేదు. పబ్లిక్ లైఫ్లో ఆమె చెప్పింది ఏంటంటే ఒక 8-9 నెలలు మాత్రమే నేను పబ్లిక్ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళాను, కానీ మిగతా 4 ఏళ్ల పైన ప్రజల్లోనే ఉన్నాను, సర్వీస్ చేస్తున్నాను, ఎవరికి ఏ సమస్యలు వచ్చినా చూస్తున్నాను, కానీ పొలిటికల్గా లేదు. మళ్ళీ వాళ్ళ హస్బెండే
ప్రోత్సహించడం, అక్కడ ప్రజలు కూడా మీరు ఇలా ఉండకండి, మీరు హైలీ ఎడ్యుకేటెడ్ మహిళ అని చెప్తే మళ్ళీ వైసీపీలోకి జాయిన్ అయింది. వైసీపీలో కాకినాడ నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చాడు. సో కాకినాడ నుంచి లోక్సభకి ఎన్నికైంది. ప్రజెంట్ ఆమె ఎంపీ. సో ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలోకి తీసుకొచ్చాడు. సో అలాగా ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ హస్బెండ్ పాత్ర చాలా ఉంది. అయితే ఆయనలో ఇంకొక మంచి గుణం కూడా ఆమె ఏం చెప్తుందంటే, మామూలుగా స్త్రీలు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ముఖ్యంగా కింది స్థాయిలో 50% వరకు రిజర్వేషన్ ఉండడం వల్ల స్త్రీలు ఎక్కువ వస్తున్నారు. వచ్చినా కూడా వాళ్ళ హస్బెండ్సే డీల్ చేస్తుంటాడు. పేరుకి ఈమె సర్పంచ్ కానీ హస్బెండు, అన్నం, తమ్ముడు, నాన్న వీళ్ళే డీల్ చేస్తుంటారు మొత్తం. అందరికి కూడా అర్థమైపోతుంది పేరుకి ఆమెలే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చారు అని. కానీ ఈయన ఆ విషయంలో ఎప్పుడూ కూడా జోక్యం చేసుకునేవాడు కాదు. ఆయన ఏమన్నా ఉంటే ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళని బాగా చూసుకోవడం, ఈ పనులలో అంటే ఒక రకమైన రివర్సల్ పాత్రలు అవి చూసుకునేవాడు తప్ప ఈమె డ్యూటీస్లో ఇన్వాల్వ్ కానీ అవి కావడం కానీ ఏం లేవు. రెండోది ఈమెకు కూడా సమర్థత ఉంది. హైలీ ఎడ్యుకేటెడ్, డాక్యుమెంట్స్ అన్ని చదవగలదు, డ్రాఫ్టింగ్ చేయగలదు, లీగల్ నాలెడ్జ్ ఉంది. అందువల్ల రాజకీయాల్లో నేను రాణిస్తున్నాను అనేది చెప్తున్నారు. పైగా ఆమెకు ఒక సౌమ్యరాలు, వివాద రహితురాలు అన్న పేరు కూడా ఉంది. ఎక్కడ వివాదాల్లోకి ఇప్పటివరకు వెళ్ళలేదు. కాబట్టి రెండోది ఆమె స్థానికురాలు. ఆమెకి ఇల్లు తెలుసు, మనిషి తెలుసు. పవన్ కళ్యాణ్కి ఆమె గురించే ఏమీ తెలియదు, ప్రత్యర్థి గురించే తెలియదు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏదన్నా ఉండి పవన్ కళ్యాణ్ మనం 2 సార్లు పాపం ఓడించారు కదా అనే సింపతితో ఏమైనా గెలిపించాలి తప్ప జనం మామూలుగా అయితే గెలిచినా కూడా ఆయన లోకల్గా అందుబాటులో ఉండడన్న ఒక భయం కూడా అక్కడ ఉంది. వర్మ రోల్ కూడా ఉంటుంది అక్కడ. సో ఏదేమైనా టఫ్ ఫైట్ తప్ప అంత ఈజీ విన్ అయితే పవన్ కళ్యాణ్కి రాదు. ఈమె వంగగీతకి ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది కాబట్టి పట్టు అయితే బలంగా ఉంది. రెండోది జగన్ కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ భయపడి కాకినాడకి వెళ్ళిపోదాం, ఎంపీకి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో కూడా ఉన్నాడని చెప్తున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి.